శాంతి. ఈరోజు మురళి డేటు 10 మే 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, తండ్రి సమానము దయాహృదయులుగా అవ్వండి. దయాహృదయులైన పిల్లలు అందరినీ దుఃఖాల నుండి విడిపించి పతితుల నుండి పావనంగా తయారు చేసే సేవను చేస్తారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, ప్రపంచమంతటి కోరిక ఏమిటి? ఆ కోరికను తండ్రి తప్ప మరెవ్వరూ కూడా పూర్తి చేయలేరు. సమాధానము, మొత్తం ప్రపంచమంతా శాంతి సుఖము లభించాలి అని కోరుతూ ఉంది. పిల్లలందరి పిలుపు విని తండ్రి వస్తారు. బాబా అనంతమైన వారు, అందువలన దుఃఖితులుగా ఉన్న నా పిల్లలు సుఖీలుగా ఎలా అవ్వాలి అనే చింత వారికి ఉంటుంది. బాబా చెప్తున్నారు, పిల్లలు, పాత ప్రపంచము కూడా నాదే, పిల్లలందరూ నా వారే. నేను అందరినీ దుఃఖము నుండి విడిపించేందుకు వచ్చాను. నేను ఈ మొత్తం ప్రపంచానికే అధిపతిని అని బాబా అంటున్నారు. కనుక దీనిని నేనే పతితము నుండి పావనముగా తయారు చేయాలి. ఓం శాంతి. తండ్రి పిల్లలను పావనంగా చేస్తున్నారు. అందువలన తండ్రిని చాలా ప్రేమించాలి. సోదరుల మధ్య అంటే ఆత్మలు పరస్పరం ప్రేమ కలిగి ఉండడం మంచిదే. ఒకే తండ్రి పిల్లలంతా పరస్పరం సోదరులే. కానీ పావనంగా చేయువారు ఒక్క తండ్రి మాత్రమే. అందుకే పిల్లలందరి ప్రేమ ఒక్క తండ్రి వైపుకే వెళ్తుంది. తండ్రి చెప్తున్నారు, పిల్లలు, నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. మీరు పరస్పరం సోదరులైనందున తప్పకుండా పాలు పంచదార వలె ఉంటారు. ఇది మంచిదే. మీరంతా ఒకే తండ్రి పిల్లలు. ఆత్మలోని ఇంత ప్రేమ ఉంటుంది. దేవతా పదవిని ప్రాప్తి చేసుకునే మీకు పరస్పరం చాలా ప్రీతి ఉండాలి. మనం సోదరులుగా అవుతాము. తండ్రి నుండి వారసత్వం తీసుకుంటాము. తండ్రి వచ్చి మనకు నేర్పిస్తున్నారు. అర్థం చేసుకునేవారు ఇది పాఠశాల లేక విశ్వవిద్యాలయము అని అర్థం చేసుకుంటారు. తండ్రి అందరికీ దృష్టినిస్తారు లేక అందరినీ స్మృతి చేస్తారు. అనంతమైన తండ్రిని ప్రపంచములోని మానవాత్మలందరూ స్మృతి చేస్తారు. ఈ ప్రపంచమంతా తండ్రిదే. కొత్తదైనా పాతదైనా అంతా తండ్రిదే. నూతన ప్రపంచం తండ్రిదైతే మరి పాత ప్రపంచం కాదా? ఆ తండ్రి ఒక్కరే అందరినీ పావనంగా చేస్తారు. పాత ప్రపంచం కూడా నాదే అని బాబా అంటున్నారు. ఈ మొత్తం ప్రపంచానికి అధిపతిని నేనే. భలే నూతన ప్రపంచంలో నేను రాజ్యం చెయ్యను, అయినా అది కూడా నాదే కదా అంటున్నారు బాబా. నా పిల్లలు ఈ పెద్ద ఇంటిలో కూడా చాలా సుఖంగా ఉంటారు. తరువాత దుఃఖం కూడా పొందుతారు. ఇది ఒక డ్రామా. మొత్తం అనంతమైన ప్రపంచం అంతా మన ఇల్లు. ఇది ఒక పెద్ద రంగస్థలం కదా. ఇల్లంతా నా పిల్లలే ఉన్నారు అని తండ్రికి తెలుసు. ప్రపంచం అంతటిని బాబా చూస్తారు. అందరూ చైతన్యంగా ఉన్నారు. పిల్లలందరూ ఇప్పుడు దుఃఖములో ఉన్నారు. అందుకే బాబా ఈ దుఃఖమయ్య చీచీ ప్రపంచము నుండి శాంతి ప్రపంచంలోకి తీసుకుని వెళ్ళండి. ఓ శాంతి దేవా రండి అని పిల్లలు పిలుస్తారు. తండ్రిని పిలుస్తారు. దేవతలను అలా పిలవరు. అందరికీ తండ్రి వారొక్కరే. వారికి ఈ మొత్తం సృష్టి గురించి చింత ఉంటుంది. ఇది అనంతమైన ఇల్లు. ఈ అనంతమైన ఇంటిలో అందరూ ఈ సమయంలో దుఃఖితులుగా ఉన్నారు అని తండ్రికి తెలుసు. అందుచేతనే శాంతిదేవ సుఖదేవ అని పిలుస్తూ ఉంటారు. రెండిటిని కోరుతూ ఉంటారు కదా. మనము అనంతమైన తండ్రి నుండి సుఖ వారసత్వం తీసుకుంటున్నామని ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి వచ్చి మనకు సుఖము శాంతి రెండూ ఇస్తారు. సుఖశాంతులు ఇచ్చేవారు ఇతరులెవ్వరూ లేనేలేరు. తండ్రికే దయ కలుగుతుంది. వారు అనంతమైన తండ్రి, మనమంతా కూడా వారి పిల్లలము.
పవిత్రంగా ఉన్నప్పుడు చాలా సుఖంగా ఉండేవారమని మీకు తెలుసు. ఇప్పుడు అపవిత్రముగా అయిపోయినందువలన దుఃఖములో మునిగిపోయి ఉన్నాము. కామచితిపై కూర్చుని నల్లగా పతితులుగా అయిపోతారు. ముఖ్యమైన విషయము తండ్రిని మర్చిపోవడం. ఏ తండ్రి నుండి మీరు ఇంత ఉన్నతమైన పదవిని పొందుతున్నారో ఆ తండ్రిని మర్చిపోతారు. మీరే తల్లి తండ్రి అపార సుఖం ఇచ్చారు అని పాటలు కూడా పాడతారు. ఇప్పుడు మళ్ళీ మీరు సుఖము తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు అపార దుఃఖములో ఉన్నారు. ఇదంతా కూడా తమో ప్రధానమైన ప్రపంచము. విషయ సాగరంలో మునుగుతూ ఉంటారు. అయినా మనుషులు కొంచెం కూడా అర్థం చేసుకోరు. ఇప్పుడు మీకు వివేకం కలిగింది. ఇది రౌరవ నరకము అని మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి పిల్లలను ఇప్పుడు మీరు నరకవాసులా లేక స్వర్గవాసులా అని అడుగుతున్నారు. ఎవరైనా మరణించారు అనుకోండి, వెంటనే ఏమంటారు? స్వర్గస్థులయ్యారు అని అనేస్తారు. ఎందుకంటే ఈ జన్మలోని అన్ని దుఃఖాల నుండి దూరం అయ్యారు. మళ్ళీ వారికి నరకంలోని వస్తువులనే ఎందుకు తినిపిస్తారు? ఇది కూడా మనుషులకు ఏమాత్రం అర్థం కాదు. తండ్రి వచ్చి స్వర్గ స్థాపన చేస్తారు. పిల్లలైన మీకు రాజయోగం నేర్పిస్తారు. తండ్రి అంటున్నారు, మధురమైన పిల్లలు, నేను మీకు ఈ జ్ఞానము వినిపిస్తాను. ఈ జ్ఞానం నాలో మాత్రమే ఉంది. నేను జ్ఞాన సాగరుడను. కొంతమంది ఈ శాస్త్రాలకు నేను అథారిటీ అని అంటారు. కానీ వారు కూడా ఆత్మలే కదా. ఇంత మాత్రం కూడా మనుషులు అర్థం చేసుకోరు. తండ్రి యొక్క అడ్రస్సే తెలియదు. ఈ విశ్వానికి అధికారిగా తయారు చేసే తండ్రిని రాయి రప్పల్లో ఉన్నారు అని, అన్నిటిలో ఉన్నారు అని అనేస్తారు. వ్యాస భగవానుడు రకరకాల మాటలు వ్రాసేశారు. మనుష్యులకు ఏమాత్రం తెలియదు. పూర్తిగా అనాథలైపోయారు. పరస్పరం కోట్లాడుకుంటూ ఉంటారు. రచయిత అయిన తండ్రిని గురించి, వారి రచనను గురించిన ఆది మధ్యాంతాలు ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీకు తండ్రి తన గురించి, తన రచన గురించి, ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. ఇతరులెవ్వరూ తెలియచేయలేరు. ఎవరినైతే మీరు ఈశ్వరుడు, భగవంతుడు, రచయిత అని అంటారో వారిని గురించి మీకు తెలుసా అని ఎవరినైనా అడగండి. రాయి రప్పలలో ఈశ్వరుడు ఉన్నాడని అనడమే వారిని తెలుసుకోవడమా? మొట్టమొదట స్వయాన్ని గురించి తెలుసుకోండి. మనుషులు ఇప్పుడు ఎంత తమో ప్రధానంగా ఉన్నారు. అందుకే జంతువులు మొదలైనవి కూడా తమో ప్రధానంగా ఉన్నాయి. మానవులు సతో ప్రధానంగా ఉంటే అన్నీ సుఖవంతంగానే అయిపోతాయి. మానవులు ఎలా ఉంటారో వారి ఫర్నిచర్ కూడా అలాగే ఉంటుంది. ధనవంతుల ఫర్నిచర్ కూడా చాలా బాగుంటుంది. మీరు చాలా సుఖప్రదంగా విశ్వాధికారులుగా అవుతారు. కావున మీ వద్ద ఉన్న ప్రతి వస్తువు కూడా సుఖప్రదంగానే ఉంటుంది. అక్కడ దుఃఖమునిచ్చే వస్తువేది ఉండదు. ఈ నరకము చాలా మురికి ప్రపంచము. తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు, భగవంతుడు ఒక్కరే. వారే పతిత పావనులు, స్వర్గస్థాపన చేస్తారు. దేవతల మహిమను కూడా సర్వగుణ సంపన్నులు అని పాడుతూ ఉంటారు. మందిరాలకు వెళ్ళి దేవతలతో పోల్చుకుని తమను తాము నిందించుకుంటారు. ఎందుకంటే అందరూ భ్రష్టాచారులుగా ఉన్నారు కదా. ఈ లక్ష్మీనారాయణులు శ్రేష్టాచారులు, స్వర్గవాసులు. వారిని అందరూ పూజిస్తారు. సన్యాసులు కూడా పూజిస్తారు. సత్యయుగంలో ఇలా జరగదు. మీ సన్యాసం అనంతమైనది. అనంతమైన తండ్రి వచ్చి అనంతమైన సన్యాసము చేయిస్తారు. వారిది హఠయోగము, హద్దు సన్యాసము. ఆ ధర్మమే వేరు. తండ్రి చెప్తున్నారు, మీరు మీ ధర్మమును మర్చిపోయి అనేక ధర్మాలలో చొచ్చుకుని పోయారు. భారతదేశం పేరును కూడా హిందూస్థానము అని మార్చేశారు. వాస్తవానికి హిందూ ధర్మమును ఎవ్వరూ స్థాపించలేదు. ముఖ్యమైన ధర్మములు ఉండేది 4.
దేవీ దేవత, ఇస్లాం, బౌద్ధ, క్రైస్తవ. ఈ ప్రపంచమంతా ఒక ద్వీపము అని, ఇందులో ఉండేది రావణ రాజ్యము అని మీకు తెలుసు. రావణుణ్ణి ఎవరైనా చూసారా అని బాబా అడుగుతున్నారు. అతన్ని మాటి మాటికి తగులుపెడతారు. ఎందుకంటే రావణుడు చాలా పాత శత్రువు. కానీ అసలు ఎందుకు తగులుబెడుతున్నారో కూడా ఎవ్వరికీ తెలియదు. అసలు తగులుబెడుతున్నారు అంటే రావణుడు ఎవరు అనేది తెలుసుకోవాలి కదా. ఎప్పటి నుండి కాలుస్తూ వచ్చారు? పరంపరము అని భావిస్తారు. దానికి కూడా ఏదో లెక్కాచారం ఉండాలి కదా. మిమ్మల్ని గురించి ఎవ్వరికీ తెలియదు. మీరు బ్రహ్మ పిల్లలు. మీరు ఎవరి పిల్లలని ఎవరైనా అడుగుతారు. మేము బ్రహ్మ కుమారీలము కావున బ్రహ్మ పిల్లలం కదా అని చెప్పండి. మరి బ్రహ్మ ఎవరి కొడుకు? శివబాబా కొడుకు. అంటే మనమంతా కూడా శివబాబాకు పౌత్రులము, మనవళ్ళము, మనవరాళ్ళము. ఆత్మలందరూ అతని సంతానమే. శరీరము ద్వారా మొదట బ్రాహ్మణులుగా అవుతాము. ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు కదా. ఎంతమంది ప్రజలను ఎలా రచిస్తారో మీకు తెలుసు. ఇది దత్తు స్వీకారము. శివబాబా బ్రహ్మ ద్వారా దత్త చేసుకుంటారు. జాతర కూడా జరుగుతుంది. వాస్తవానికి బ్రహ్మపుత్ర నది సముద్రంలో కలిసే చోటు ఉత్సవం జరగాలి. ఆ సంగమ స్థానంలో జాతర చెయ్యాలి. ఈ కలయిక ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ బ్రహ్మ కూర్చుని ఉన్నాడు. ఈ బ్రహ్మ తండ్రి కూడా అయ్యారు. అలాగే మనందరికీ పెద్ద తల్లి కూడా అయ్యారు. కానీ పురుషుడు అయినందువలన మమ్మను నిమిత్తంగా చేయడం జరిగింది. ఈ మాతలందరినీ సంభాళన చెయ్యమని మమ్మకు అప్పగించారు. నేను మీకు సద్గతినిస్తాను అని తండ్రి చెప్తున్నారు. ఈ దేవతలు డబల్ అహింసకులు అని మీకు తెలుసు. ఎందుకంటే అక్కడ రావణుడు ఉండడు. భక్తి ద్వారా రాత్రి, జ్ఞానము ద్వారా పగలు వస్తాయి. జ్ఞాన సాగరులైతే ఒక్క తండ్రి మాత్రమే. కానీ అటువంటి ఉన్నతోన్నతమైన తండ్రిని సర్వవ్యాపి అని అనేస్తారు. తండ్రి వచ్చి తన పిల్లలకు మాత్రమే అర్థం చేయిస్తారు. శివ భగవాను వాచా కదా. శివ జయంతిని జరుపుకుంటారు. కావున తప్పకుండా ఎవరిలోనూ వచ్చి ఉంటారు. బాబా అంటున్నారు, నేను ప్రకృతిని ఆధారంగా తీసుకోవలసి వస్తుంది అని. నేను చిన్న బాలుని ఆధారమేమి తీసుకోను. కృష్ణుడు చిన్న బాలుడు కదా. నేను అతని అనేక జన్మల అంతిమ జన్మలో, అది కూడా వానప్రస్థ అవస్థలో ప్రవేశిస్తాను. వానప్రస్థ అవస్థ తర్వాతనే మానవులు భగవంతుడిని స్మృతి చేస్తారు. అయితే భగవంతుడు ఎవరో యథార్థంగా ఎవ్వరికీ తెలియదు. తండ్రి చెప్తున్నారు, యదా యదాహి, నేను భారతదేశంలోనే వస్తాను. భారతదేశం యొక్క మహిమ చాలా అపారమైనది. మానవులకు దేహ అహంకారం ఎంత ఉందో చూడండి. నేను ఫలానా, నాకు ఈ పదవి ఉంది అని అంటారు. ఇప్పుడు తండ్రి వచ్చి మిమ్మల్ని దేహీ అభిమానులుగా తయారు చేస్తున్నారు. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చుని జ్ఞాన రహస్యాలన్నీ కూడా తెలియచేస్తున్నారు. ఇది పాత ప్రపంచము. సత్యయుగము అంటే నూతన ప్రపంచము. సత్యయుగంలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఒక్కటే ఉండేది. అయితే ఇది 5000 సంవత్సరాల నాటి మాట. శాస్త్రాలలో కల్పము ఆయుష్ లక్షలాది సంవత్సరాలు అని వ్రాసేశారు. వాస్తవానికి కల్పము అంటే 5000 సంవత్సరాలు. మనుషులు పూర్తి అజ్ఞానంలో కుంభకర్ణుని నిద్రలో నిద్రపోతున్నారు. ఇప్పుడు మీ మాటలు కొత్త వారు ఎవరైనా విన్నారు అనుకోండి, వారికి ఏమీ అర్థం కాదు. అందుకే చెప్తున్నారు, నేను నా పిల్లలతో మాత్రమే మాట్లాడుతాను అని బాబా అంటారు. భక్తి మార్గం కూడా మొదట మీరే ప్రారంభిస్తారు.
మీకు మీరే చెంపదెబ్బలు వేసుకున్నారు. తండ్రి మిమ్మల్ని పూజ్యులుగా తయారు చేశారు. తర్వాత మీరు పూజారులుగా అవుతారు. ఇది కూడా డ్రామాయే. కొంతమంది మనుషులు సున్నిత హృదయం కలవారిగా ఉంటే నాటకం చూసి కూడా ఏడుస్తూ ఉంటారు. అయితే బాబా అంటున్నారు, ఎవరు ఏడుస్తారో వారు పోగొట్టుకుంటారు అని. సత్యయుగంలో ఏడ్చే మాటే ఉండదు. కావున ఇక్కడ కూడా ఏడవరాదు అని తండ్రి చెప్తున్నారు. ద్వాపర కలియుగాలలో ఏడుస్తారు, సత్యయుగంలో ఎప్పుడూ ఏడవరు. చివరిలో కనీసం ఏడ్చేందుకు కూడా సమయమే ఉండదు అంటున్నారు బాబా. అకస్మాత్తుగా మరణిస్తారు. అయ్యో రామా అని కూడా అనలేరు. కొంచెం కూడా దుఃఖపడకుండా వినాశనం అవుతుంది. ఎందుకంటే హాస్పిటల్స్ మొదలైనవి ఉండవు. దాని కొరకు అటువంటి సామగ్రిని తయారు చేస్తున్నారు. అందుకే తండ్రి చెప్తున్నారు, కోతులుగా ఉన్న మీ సైన్యమునే రావణునిపైన విజయం పొందేందుకు నేను తీసుకుంటాను అని. ఇప్పుడు రావణుని ఎలా జయించాలో తండ్రి మీకు యుక్తి తెలియచేస్తున్నారు. సీతలందరినీ రావణుని సంకెళ్ళ నుండి విడిపించాలి. ఇవన్నీ కూడా అర్థం చేసుకునే విషయాలు. భగవాను వాచ తన పిల్లలకు మాత్రమే తండ్రి చెప్తున్నారు, చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అని. ఏ మాటల ద్వారా అయితే మీకు ఏ లాభము లేదో అలాంటి మాటలను వినకుండా మీ చెవులు మూసుకోండి అని. ఇప్పుడు మీకు శ్రీమతం లభిస్తూ ఉంది కదా, మీరే శ్రేష్టముగా అవుతారు. ఇక్కడ అందరికీ శ్రీ అనే బిరుదు ఇచ్చేశారు. మంచిది. అయినా తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఇది ఎంతో అద్భుతమైన గెలుపు ఓటమిల అనంతమైన డ్రామా. అయితే దీని గురించి ఒక్క తండ్రి మాత్రమే అర్థం చేయించగలరు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రి సమానముగా దయాహృదయులుగా అవ్వాలి. అందరినీ దుఃఖము నుండి విడిపించి పతితులుగా ఉన్నవారిని పావనముగా తయారు చేసే సేవ తప్పకుండా చెయ్యాలి. పావనముగా అయ్యేందుకు ఒక్క తండ్రినే చాలా చాలా ప్రేమించాలి. సెకండ్ పాయింట్, ఎవరు ఏడుస్తారో వారు పోగొట్టుకుంటారు అని తండ్రి చెప్తున్నారు. అందుచేత ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏడవకూడదు అని బాబా అంటున్నారు. ఈరోజు వరదానము, స్వయం యొక్క రాజ్యము ద్వారా మీ సాథీలను స్నేహి సహయోగులుగా తయారు చేసుకునే మాస్టర్ దాత భవ. రాజు అనగా దాత. దాతకు చెప్పాల్సిన లేక అడగాల్సిన అవసరం ఉండదు. స్వయంగా ప్రతి ఒక్కరూ రాజులకు తమ స్నేహమనే బహుమతిని ఆఫర్ చేస్తారు. మీరు కూడా స్వయంపై రాజ్యం చేసే రాజుగా అయితే ప్రతి ఒక్కరూ మీ ముందు సహయోగం అనే బహుమతిని ఆఫర్ చేస్తారు. ఎవరికైతే స్వయం పైన రాజ్యం ఉంటుందో వారి ముందు లౌకిక అలౌకిక సాథీలందరూ హాజరుగా ఉన్నాము, చిత్తం అలాగే హాజీ అని అంటూ స్నేహి సహయోగిలుగా అయిపోతారు. పరివారంలో ఎప్పుడు కూడా ఆజ్ఞాపించకూడదు అంటున్నారు బాబా. మీ కర్మేంద్రియాలను ఆర్డర్లో ఉంచుకుంటే మీ జతలో ఉన్న వాళ్ళందరూ మీకు స్నేహిలుగా సహయోగులుగా అయిపోతారు. అందుకే బాబా అంటున్నారు, ఫస్ట్ మీ స్వయం యొక్క రాజ్యం ద్వారా మీ జతలో ఉన్నవారిని స్నేహి సహయోగిలుగా తయారు చేసుకున్నట్లయితే మీరు మాస్టర్ దాతలుగా అవుతారు. స్లోగన్,
సర్వప్రాప్తుల సాధనాలు ఉన్నా వృత్తి ఉపరామముగా ఉంటే అప్పుడే దానిని వైరాగ్య వృత్తి అని అంటారు. అచ్చా. ఓం శాంతి.